జీవితం మారు మనసు రక్షణ కార్యము నువ్వు పేదవారికి ఇచ్చింది దేవాదులు మర్చిపోరు. నువ్వు కటాక్షించింది దేవాదుడు చూస్తా, నేను కరుణిస్తా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చేసిన పనులు అన్నింటిలో దేవాదుడు నీకు ముందుగానే ఉంటారు. ఎందులో పడి నువ్వు బాధపడినా దేవాదుని సమర్పించుకో. దేవుని నామంలో నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని యందు ఉంటున్నావు. దేవుడు నీ దగ్గరకు వచ్చిన దుష్ట ఆత్మ సమస్తం దూరం చేసి నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యం చేస్తాడు. దేవుడే నీ పోరాటంలో నీ శత్రువులతో నీతో మాట ఇచ్చిన మాట అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. దేవాదులు కార్యం చేస్తారు. నీ జీవితంలో భయపడుతున్న ప్రతి భయాలు తొలగించుకో, అన్ని శ్రమలు తొలగిపోతుంది. దేవుని ఆత్మకార్యం నీ జీవితం నిండా జరుగుతుంది. ఆమె నీ భయంలోని విశ్వాసం తెచ్చుకో. దేవాదుడు నీ కొరకు పోరాడుతున్నారు. నీ అత్తమామ నీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయ్యో వీరికి ఇలాగైంది అలాగైంది అని చెప్పే నాలుక కట్ చేస్తారు, నీకు ఒక జవాబు ఇస్తారు. అమ్మే నీ ఊళ్ళో ఒక పిల్లలు నీకు జాబ్ ఇస్తారు, నీ సెటిల్మెంట్ ఇస్తారు. నీ ఊర్లో మొత్తం 10 ఏళ్ళ నుంచి ముందుగా కారు బంగ్లా అన్నీ అయిపోయింది. వాళ్ళకన్నా దిట్టుగా 1 సంవత్సరం నీ జీవితంలో ఆశ్చర్యం అద్భుతాలు చేస్తారు. చేయరా దేవాదుడు? నీ జీవితంలో నువ్వు మేలు పొందు. నీ ఫ్రెండ్స్ అందరు బాగా అయిపోయారు, నువ్వు ఇంకా వాళ్ళు వెనకాల ఉన్న దేవుని వాక్యం వింటూ ముందుకు సాగుతావు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితం బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది. దేవాదుడు చెప్పింది ఆ మాటకి విధేద్దాం. ఆమెన్. కట్టుబడి ఉందాం. ఆమెన్. దేవుని నామంలో భయం భక్తితో ఉందాం. విశ్వాసము వీడొద్దు. దేవుని వైపు చూడడం మానొద్దు. ఆమె పరలోక రాజ్యం అందు చూద్దాం. నీ భవిష్యత్తు ఈరోజు ఎలాగున్నా అది పక్కన చూసుకో. ఒక్కరోజు ఇలా చూసుకో, రేపు నుంచి ఇలా ఉండవేమో, సాయంత్రం నుంచి అలా ఉండదేమో. ఒకవేళ దేవాదుడు నీతో మాట్లాడుతున్నారేమో, నీకు తెలియని ఒక విశ్వాసం రోషం కలిగిన ఒక నిజాయితీ ప్రార్థన వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావేమో. ప్రైజ్లో నీ ఆత్మలో బలం తెచ్చుకుంటున్నావు. నీ ఆత్మలో అగ్ని బలం దేవాదుడు నీకు చూపిస్తున్నా. బిడ్డ నేను నీతోనున్నాను, భయపడదని చెప్తున్న మాటగా నువ్వు వింటున్నావు. ఆమె పరలోక వందరు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దినఆహారము నేడు మాకు దయచేయి, మా రుణములను క్షమించు ప్రకారం మా రుణములను క్షమించు, మమ్ము శోధనలో తేక ఏకాదశిని తప్పించు, ఎందుకనగా రాజ్యము మహిమ ఘనత ప్రభావం సర్వం నిరంతరం నీవే. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. ఆమేన్. ఆమేన్. అందరూ దినదివన మన మీదకి దేవాదుడు ఇస్తున్న బ్లెస్సింగ్ అంతా మనకు తెలుసు. మీరు చేసిన ప్రేయర్ పాయింట్లు లేవనెత్తి పరలోక రాజ్యం దేవాదుని సమర్పిస్తున్న ఆ ప్రార్థన అన్నిటికీ జవాబిచ్చారు. A to Z ఏదైతే రాస్తున్నావో దేవాదుని నీ జీవితంలో ఆశ్చర్య అద్భుతాలతో, నీకు సమాధానంతో, నీకు ధైర్యంతో నువ్వు పోరాడుతున్న పోరాటం మొత్తం దేవునికి సమర్పించుకో. నీ అప్పుల బాధలో శ్రమ శోధన ఇంట్లో రక్షణ మార్గం ఏదైతే నీ జీవితం ఇంతవరకు జరగట్లేదు అవి దేవాదునికి అర్పిస్తున్నావు. నీ దేవాదుడు న్యాయకర్త, నీ దేవాదుడు గొప్ప దేవాదుడు, నువ్వు నమ్ముతున్న దేవాదుడు నీతిమంతుడు, నీ ఛాయతపరుడు అని చెప్పింది నీకు వాగ్దానం చేసి అన్ని కార్యం చేస్తారు. ఇంత గొప్ప దేవాదుడు నువ్వు కలిగి ఈరోజు వరకు నీకు సమాధానం లేదంటే మనలోని తప్పుదలు మనమే చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవాదుడు చెప్పింది ఏది నిరాదం కాలేదు. ఆయన చెప్పిన మాట సమస్తం జరుగుతుంది. మన జీవితంలో ఇంకా జరగలేదంటే పొరపాటు మనలోనే ఉంటుంది. ఆ పొరపాటుని క్షమాపణ, పాపం సమస్తం ఒప్పుకుంటే ఆ దేవుని యొక్క రాజ్యంలో మరలాను మనం ఆయన తీసుకుంటారు. మనల్ని వాక్యంలో చూసాం కదా. మనం తప్పులు ఒప్పుకొని రీబార్న్ అగైన్ కొత్త జీవితం మొదలు పెట్టండి. దేవునిలోని ఆత్మకార్యంతో మొదలు పెట్టండి. మనము మొదలు పెడదాం. కుటుంబాన్ని జీవితాలు సమాధానంతో దేవాదుడు నింపుతారు. మీ ప్రేయర్ పాయింట్స్లో A to Z ఏమైతే రాసుకున్నావు అవన్నీ సఫలమవుతుంది. ఆమె నువ్వు చూడబోతుంది. యూఆర్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇట్, యూఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్, యూఆర్ గోయింగ్ టు టెస్టిఫై ఇట్, యూఆర్ గోయింగ్ టు సీ ద మిరాకిల్స్ every day. God is going to give you a laugh in your spirit. He is going to bless you with stronghold. His hand is for you to take you out from everything. ఏ బాధలు ఏ శ్రమలో నువ్వు వెళ్తున్నావు వాటన్నిటి నుంచి He will raise you up. He is a God of God. He will show your destiny. He makes your life to be settled. ఇది నా మాట కాదు, దేవాదుడు చెప్పిన మాటలు. ఇది నేను నమ్ముతున్నా. ఆ మాట సత్యమైన దేవాదుడు కార్యం నువ్వు చూడబోతున్నావు. నో మ్యాన్ కెన్ డిసీవ్ యూ నౌ. ఆమెన్. నీ శత్రువుల ముందు నిలవజాలు. నీ వాక్యం ఏదైతే నీతో చెప్పిందో
నీ శత్రువులు ఇంకా లేరు. వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నావా? అద్భుత కార్యం దేవాదుడు నీ చేతిలో, జీవిత కార్యంలో దేవాదుడు నిన్ను ముందు తీసుకెళ్తారు. ఆయన సన్నిధిలో నిన్ను నన్ను దాచుకుంటారని వాక్యం చెప్పిన మాట అద్భుత కార్యం నువ్వు నేను చూడబోతున్నాను. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. గాడ్ ఇస్ గుడ్. గాడ్ ఇస్ విత్ యూ. హీఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. హీఈస్ గోయింగ్ టు షో యువర్ లైఫ్ బ్రైట్ వే. దేవాదుడు చెప్పారు, అదే జరగబోతుంది. అద్భుతకారం అదే జరగబోతుంది. నీతికారం దేవాదుడు జరిగిస్తున్నారు. ఎవరు ఏ బాధలతో ఈరోజు వచ్చినా ప్రతి కష్టానికి దేవాదుడు జవాబిస్తారు. ప్రతి నష్టం రాబోతున్న దానికి కూడా దేవాదుడు జవాబిస్తారు. జవాబు నీకు దొరికింది, భయపడకు. చప్పట్లు కొడదామా పరిశుద్ధాత్మ దేవునికి? గొప్ప దేవ. థ్యాంక్ యూ జీసస్. అప్లాస్ టు హోలీ స్పిరిట్. నువ్వే కార్యం కోసం వచ్చావు, కుటుంబం కోసం సమాధానం లేదా, సంతోషం లేదా, ధైర్యం లేదా, నెమ్మది లేదా, ఏ రకం ఏది నేను బాధపడుతున్నావు వాటిని అన్నిటి నుంచి నీ విడుదల పొందా. నీ బిడ్డల విషయంలో మర్చిపో, దేవుని సన్నిధికి అప్పచెప్పు. ఆయన బోధించి మన బిడ్డల జీవితంలో దేవాదుడు ఆశ్చర్యకాలంతో మహిమకాలంతో దేవాదుడు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. బీ బ్లెస్డ్ అండ్ బీ హ్యాపీ. యూ పీస్ఫుల్ మైండ్తో ఉండండి. భయపడదు. ఏ విషయం నీ మీద వచ్చినా ప్రార్థన చేయి. వాగ్దానం ఇచ్చిన దేవాదుడు నమ్మదగిన దేవాదుడు. నీకు ఒక వాగ్దానం ఇచ్చారంటే అది ఖచ్చితంగా దేవాదుడు నెరవేరుస్తారు. Praise be to God. Bless you in the name of the Lord. Thank you, Jesus. Thank you for